హలో, ఈ పువ్వు ఏమిటో అనుకుంటున్నారా? క్యారెట్ మాత్రం కాదు, అది పసుపు. ఇది అల్లం చెట్టుతో సహా పీక్కొచ్చాను చూపించడానికి మీకోసం. ఇది పసుపు, అల్లంలాగే పసుపు కూడా భూమిలోనే కాస్తుంది. ఇలా భూమిలో ఉన్న పసుపు అది. దాన్ని నేను చూపించిన పసుపుని ఉడకబెట్టి ఆరబెడితే ఇలా అవుతాయి అన్నమాట. దీంతో పసుపు చేసుకుంటాం. ఇప్పుడు ఈ పచ్చి పసుపు కొమ్ములు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఇలా మెత్తగా ఉన్నాయి, క్యారెట్ లాగా పీల్ చేస్తే ఇలా వస్తుంది. పీలర్ అంతా చెక్క అంతా తీసేసాక మెత్తగా స్లైస్ లాగా చేసుకోవచ్చు. చేసి దాన్ని ఎండబెట్టి కొన్ని మందులకి, కొన్ని ఫేస్ క్రీములకి వాడుతున్నారట ఈ మధ్య. అందుకే ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు. చాలా సాఫ్ట్గా క్యారెట్లా ఉంది స్లైస్ చేస్తూ ఉంటే. ఇలా కొంచెం వింతగా అనిపిస్తుంది కదా, పసుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియని వాళ్ళకి. నాకు కూడా తెలియదు పసుపు కొమ్ములు భూమిలో కాస్త ఇలా పచ్చిగా ఉంటాయని. ఇది ఇలా సాఫ్ట్గా మనం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇవన్నీ ఆరబెడతారట, ఆరబెట్టి పసుపు పౌడర్ చేసుకోవచ్చు. లేకుంటే పాలల్లో కలుపుకొని ఔషధంలా తీసుకుంటారట, ఫేస్ క్రీములు చేసుకుంటారట. ఇదే ఈ పసుపు కొమ్ము పచ్చిది. ఇవి బాగా పసుపు కొమ్ములు ఉడకబెట్టి పొలాల్లో ఆరబెడితే ఇలా వస్తాయి పసుపు కొమ్ములు. ఇలాగా అల్లం, అల్లం కూడా పసుపులాగే భూమిలోనే ఉంది. ఇవి చామదుంపలు, ఇది ఉల్లిపాయ, చామదుంపలు, పసుపు, అల్లం, చిలగడదుంప, బంగాళదుంప, కంద, ఇలా వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా భూమి లోపల కాసే. వేరుశనక్కాయలు, పల్లీలు, ఇవన్నీ భూమి లోపల కాస్తాయి. ఈరోజు పసుపుతో ఏం చేయొచ్చు? ఇది పసుపు పొడి. ఆ పసుపు కొమ్ములు పొడి చేసి పసుపు మార్కెట్లో వస్తే మనం వాడుకుంటున్నాం ఇలా. ఇదే పసుపు గురించి, పసుపు కొమ్ముల గురించి ఇదే అన్నమాట. ఇవే పసుపు.